యోబును చూసావా, అతని ప్రార్థన ఎంత నీతిమంతుడు, ఎంత బుద్ధిమంతుడు, ఎంత గుణవంతుడు అని చెప్పేసి యోబుని గురించి దేవుడు ఏ విధముగా చెప్పి సంతోషపడి సాతానికి ఛాలెంజ్ విసురుతున్నాడో, నీ విషయంలో కూడా దేవుడు అదే విధంగా సాతాను ముందు నిలవబెట్టి ఆ విధంగా మాట్లాడాలని ఆశపడి నిన్ను ఎరుకో స్థితిలో నుంచి అక్కడి నుంచి నీ పరిశుద్ధ పట్టణంలోనికి తీసుకువస్తే, కొంతకాలం బాగానే ఉంటున్నాం మనందరం. కష్టాల్లో దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, ఆపదల్లో దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, అవసరాల్లో దేవుణ్ణి నమ్ముకుంటున్నాం. అవన్నీ తీరిన తర్వాత ప్రభు నాకు అవి కావాలంటే అవి ఇస్తున్నాడు, ఈ కావాలంటే ఇవి ఇస్తున్నాడు. ప్రభు నేను ఉంటాకు కావాలి, తింటాకు కావాలి, నడిచే కావాలి, చల్లగా ఉండాలి, అసలు ఎండపొడే నాకు పడకూడదయ్యా అంటే సర్లే అని దేవుడు సకల అవసరాలన్నీ కూడా నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావయ్యా అంటే, ఇవన్నీ వచ్చిన తర్వాత హృదయంలో మదించి, దేవుని మాట అది, నా మాట కాదు, ఇశ్రాయేలుతో అంటున్నాడు అన్నమాట. మీ హృదయములు ఇవన్నీ వచ్చిన తర్వాత మీ హృదయములు మదించి వెనుక తిరిగి లోకం వైపు చూస్తే జాగ్రత్త, ఇప్పుడున్నటువంటి ఈ పరిశుద్ధ పట్టణంలో కూడా మిమ్మల్ని ఉంచనని చెప్పేసి ఇశ్రాయేలులకు కానాను దేశంలోకి వెళ్ళిన తర్వాత దేవుడు చెబుతున్న మాట అది.